జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, పాడి పరిశ్రమ శాఖ డైరెక్టర్ బుర్రా జ్ఞానేశ్వర్ హాజరయ్యారు। శంషాబాద్ మున్సిపాలిటీ మండల పరిధిలోని కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, రైతులు, యువజన నాయకులు ఈ పాలాభిషేకంలో పాల్గొన్నారు। రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసినందుకు ఒకరికొకరు ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు। రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, పాడి పరిశ్రమ శాఖ డైరెక్టర్ బుర్రా జ్ఞానేశ్వర్ హాజరయ్యారు। శంషాబాద్ మున్సిపాలిటీ మండల పరిధిలోని కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, రైతులు, యువజన నాయకులు ఈ పాలాభిషేకంలో పాల్గొన్నారు। రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసినందుకు ఒకరికొకరు ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు। డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి అన్న గారు, అదే విధంగా శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్న ఈ రైతులకు మీరిగిన ఏకకాలంలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను। లంబు ఏడవున పెట్రోల్ మంత్రి నీ రాజీనామా చిట్టి పెట్టుకొని స్పీకర్ గారికి ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను సిద్దిపేట కాదు నువ్వు ఏడ ఉన్నా నిన్ను తరిమి కొడతారని గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా। కాంగ్రెస్ పార్టీ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశం। తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తాగునీటి జలాశయాలు పట్టింది కాంగ్రెస్ పార్టీ, సాగునీటి జలాశయాలు పట్టింది కాంగ్రెస్ పార్టీ। ఈ రోజు రైతులంతా వాళ్ళ మొహాలలో ఎంతో ఆనందం మనం టీవీలలో చూస్తున్నాం। మనం ఏం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు। ఎందుకంటే మన పార్టీలో ఈ రాజేందర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణ రాష్ట్రంలోనే అపోజిషన్ అనేది లేకుండా పోయింది। ఎందుకంటే మన కార్యక్రమాలు చూసి 10 ఏళ్లతోని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో అధికారాన్ని అనుభవించి ఈరోజు మనం 10 ఏళ్ళు మనం అణచివేత గురైన ఒక్క కార్యకర్త కూడా మనోభావం దెబ్బతినకుండా ఇదే పార్టీలో ఉండి పోలీస్ కేసులు కానీ తోటి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అవమానాలను భరించి కూడా మనం అందరూ కాలం మీద ఇలాడి పోరాటం చేయడం జరిగింది। కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది। వాళ్ళు కూడా మనం గుర్తించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని తెలియపరుస్తూ, ఎందుకంటే ఏది ఏమైనా రాబోయే లోకల్ ఎలక్షన్లలో ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి। మీరు ఇప్పుడే నిన్నాక మొన్న వచ్చారు, మీకు గత 5 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేయండి। మీకు అడ్డమైన మాటలు తిని మమ్మల్ని అవహేళన చేసినటువంటి వాళ్ళు కూడా మన పార్టీలోకి వచ్చారు। కాబట్టి 2 చేతులెత్తి దండం పెడుతున్నా అందరు కూడా ఫస్ట్ తన్నులకు, గుద్దులకు, ఉపవాసాలకు కష్టకాలంలో పార్టీ జెండాను మోసినటువంటి నా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్లకు వాళ్ళకు ఫస్ట్ గుర్తించిన తర్వాతనే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి। నామినేట్ పోస్టులు కానీ పార్టీ పోస్టులు కానీ వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించే బాధ్యత మనందరిపైన ఉన్నాయని మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగము వారు చేసిన అప్పులకు కృషించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో వారికి ఒక ఆత్మధైర్యం ఇచ్చే విధంగా వారి ఆలోచనలో రేపు భరోసా ఇచ్చే విధంగా రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే భరోసా ఇచ్చాడో అదే ఆలోచనతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక భరోసా ఇవ్వడము, ఆత్మగౌరవం పెంచడము, కాంగ్రెస్ పార్టీ అంటే బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ ఉన్న తర్వాత ఎన్నో సంక్షేమ ఫలాలు తెస్తామని చెప్పి ఈ 7 నెలల కాలంలో
ఆర్టీసీ బస్సు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానీ, 200 కరెంటు యూనిట్ కానీ, ముఖ్యంగా రైతులకు ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించాలంటే చెప్తూ కోరుకుంటున్నాను.